మొగెంబో సంతోషించాడు. దాగా తేజ, ఈ కోట్ల రూపాయలు వేరే వాళ్ళ నాశనం ఇంకా నష్టం కోసం ఉపయోగించండి. భారతదేశంలో ఈ గొడవలు, దోపిడీలు, ఈ అరాచకాలు, ఈ గొడవలు ఇవి జరుగుతుంటే, ఒకవేళ ఇవన్నీ ఇలాగే జరిగితే గనక మనకి చాలా మంచి జరుగుతుంది. రేపు స్కూల్ హోంవర్క్ చేసిరా, సరేనా? సినిమాలు చూడాలని అంత కోరికగా ఉంటే ఇది చూడు. సినిమాలు చూపించే వ్యాపారం ఇది నేర్చుకుంటే జీవితాంతం సినిమాలు చూపించొచ్చు, ఇంకా చూడొచ్చు కూడా. నేను పెద్దయ్యాక హీరోయిన్ అవుతాను. ఇంకా నా పిక్చర్ ని థియేటర్లో చూద్దాం. ఎవరికొని ఫస్ట్ ఆటోగ్రాఫ్ దొరికేసింది. అరే, నేను చెప్పేది వినండి. నేను చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు సరిగ్గా వినరు. అరే, నువ్వు నన్ను అర్థం చేసుకో. రోజు రోజుకి ఇదే గొడవ, ఇంట్లో ప్రశాంతత లేదు. నువ్వు నన్ను అసలు కాస్త కూడా అర్థం చేసుకోవట్లేదు. అరే, నా మాట అర్థం చేసుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి కూడా నా మాట విను. నా బుర్రంతా పాడు చేసుకున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. पहला खुमार, नया प्यार है, नया इंतजार, कर लूं मैं क्या अपना हाल, ऐ दिले बेकरार, मेरे दिले बेकरार, तू ही बता। पहला नशा, पहला खुमार, నువ్వైతే మాయమైపోయావు. ఇల్లు మారిపోయాము, స్నేహితులు కూడా మార్చేసావా? నాకు ఒక మంచి స్నేహితురాలు అవసరమైనప్పుడు నువ్వు నాతో పాటు లేవు. నువ్వు రెండో పెళ్లి చేసుకోలేదా? నువ్వు దొరకలేదు కదా, లేదంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. రాహుల్, అంజలి, మనం ఒక్కసారే పుడతాం, ఒక్కసారే చనిపోతాం. పెళ్లి కూడా ఒక్కసారే జరుగుతుంది, ప్రేమ కూడా ఒకేసారి పుడుతుంది. శుభాకాంక్షలు కమల గారు, కూతురికి వివాహం జరిగింది. థ్యాంక్ యూ అక్క.
అరే ఆపండి ఆపండి ఈ గొడవ. అరే తను చనిపోలేదు, ఇవాళ తన పెళ్లిది. గట్టిగా కొట్టండి, డప్పు కొట్టండి, దద్దరిల్లిపోయేలా రాత్రి అంతా కొట్టండి. ఏయ్ రంజన్, అరే మీరు ఇంకా పూలు ఇంకా ఎందుకు పెట్టలేదు? పెట్టండి, త్వరగా పెట్టండి, పదండి. ఆలియా, నాకు తెలుసు నీకు సెంటి వస్తువులు నచ్చవని. టు బ్యాక్, ఇలా చూడు, నానమ్మ నాకు ఈ ఉంగరాన్ని ఇచ్చారు. ఆమె కోడల కోసం, అంటే నీ కోసం. ఎంత చెత్తగా డైలాగ్ చెప్తున్నావు గులాటి. నానమ్మ రింగ్ కోసం కొంచెం సీరియస్గా. ఆలియా నానమ్మ తాతయ్య పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యూనో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నందుకు ఎవరికి ప్రాబ్లమే లేదు. ఈ రింగ్ యొక్క లవ్ స్టోరీ ఒక సినిమా కథ లాంటిది. ఎల్, ఐ లవ్ యూ. సో దీని అర్థం షుడ్ గెట్ మ్యారీడ్. పెళ్లి ఇంకా ప్రేమ ఒకేలా ఎందుకు ఉంటాయి? ఐ మీన్ ఇవన్నీ పర్ఫెక్ట్లీ నైస్ థింగ్. ప్రేమ హానెస్ డిస్ట్రాయిడ్ పీస్ బై పీస్. ఒకవేళ పెళ్లి జరగకపోతే జనాలు ఏమనుకుంటారు? ఎల్, నీకేమనిపిస్తుంది నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నట్లు? ఈ సమాజం, ఈ జనాలు నన్ను బలవంతం పెడుతున్నారానా? నేను పెళ్లి చేసుకుంటుంది మన కోసం, ఫర్ యూ అండ్ మీ. అయినా నీకు ఈ పెళ్లి పిచ్చి ఎందుకు పెట్టిందో అని. బయట నీ చెల్లి పెళ్లి జరుగుతుంది, ఇంకా భజంత్రీలు నీ గుండెల్లో మోగుతున్నాయి. సారీ, దీని గురించి నన్ను తప్పుగా అనుకోకు. అబౌట్ దిస్, ఐ లవ్ మన ప్రతి ఉదయం నీ స్వరంతోనే మొదలవుతుంది. కాజ్ యూ కాల్ దట్ సమ్ ఇంపార్టెంట్ ల్యాక్. కంప్యూటర్ ఆన్ ఎలా చేయాలి? ఐ లవ్ హ్యూమనిటీ అండ్ ప్యాషన్ ఆల్ ఆఫ్ యూ 4 జాబ్స్. ఇంకా నేను 15 గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా 1 గంట కలవటానికి వస్తానంటావు. జస్ట్ గులాటికి ఏం పని పాట లేదని. And kiss me. Oh, and I love you. Shut your eyes. Enjoy every single tiny bite from my plate. Oh, నా బట్టల్లో నుంచి నీ సువాసన వస్తుంది. ఇంకా నీ చెయ్యి నా చేతిలో ఉంటుంది. Shut up, you son of bitch. పద పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఇంకా ఇప్పుడు మన ఇద్దరం కిస్ చేసుకుందాం. అది కూడా భయంకరంగా. But God, it's kissing from my side. But damn, I'm good. కావాలా? వద్దు, స్మోకింగ్ ఆడవాళ్ళకు అంత మంచిది కాదు ఆలియా. రియలీ? అయితే దేనికోసం మంచిది కాదు? నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవు. నువ్వు ప్రెగ్నెంటా? నో, కానీ నేను అవుతాను. ప్లాన్ అయితే ఇదే మరి. 22కి పెళ్ళి, 23కి పెళ్ళుడు, ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఇంకో బేబీ. నా ప్లాన్ చాలా సింపుల్. 20 ఏసరికి వర్జినిటీని కోల్పోవాలి. రేపటి హెడ్లైన్స్ చెప్పేసావా? ఇక్కడ పెళ్లి జరుగుతుంది. హెల్, ఈ పొగ హొట్టని తీసుకెళ్ళిపోండి. నీ పెళ్లి పొగ డివోషన్, నా పొగ పొల్యూషనా? నోర్మోయ్. కమాన్ హెల్. నీ మాటలు ఆపి ఇది చెప్పు. నా ప్లే కోసం ఇది. ఐ హావ్ టు లుక్ కన్విన్సింగ్ నా? నువ్వు స్మోక్ చేస్తూ రిహర్సల్ అని చెప్తున్నావు. అవునా? నువ్వు ప్లే చేస్తున్నావా? స్ట్రీట్ ప్లే. విచ్ మీన్స్ ఆయిషా ఆంటీకి ఖచ్చితంగా తెలియదు. చెప్పి ఏంటి ప్రయోజనం? యాక్టింగ్ పేరు వినగానే షీల్ ఫ్రీక్ అవుట్. దిస్ ఇస్ ఓన్లీ వన్ షో, ప్రగతి మైదాన్లో. ఎవ్వరికి తెలియదు అసలు. చెప్తున్నాగా. నీకైతే తెలుసు కదా. ఆంటీకి చెప్పే అయిపోతుందిగా. ఎందుకు ఇలా కాంప్రమైజ్ చేస్తున్నావు? ఎంత యాక్టింగ్ అయితే రియల్ లైఫ్ లో చేస్తున్నావు. నీకంటే తక్కువే చేస్తానుగా. మీ నాన్న థియేటర్లోనే పుట్టావు, అక్కడే పని చేస్తూ చేస్తూ ముసలివాడే చనిపోతావు కూడా. థ్యాంక్స్. నీ ఇంటెలిజెన్స్ ఇంకా సెన్సిటివిటీకి నాకు చాలా చింతగా ఉంది. ఎక్కువ ఆలోచించకు. జీత్ అంకుల్ థియేటర్ బిజినెస్ నువ్వు లేకుండా కూడా బాగా నడుస్తుంది. దిస్ ఇస్ ద 112th టైం. 112th వాట్? నేను ఎప్పుడైతే నీ తప్పును పాయింట్అవుట్ చేస్తానో అప్పుడు నువ్వు తిరిగి నా ప్రాబ్లం పైన 1000 కంటే ఎక్కువ సార్లు నిందలు బట్ వేస్తావు. నువ్వే స్టార్ట్ చేసావు. కానీ నువ్వు నా ప్రాబ్లం ఎత్తి చూపకుండా నీ ప్రాబ్లమ్స్ పై ఫోకస్ చేయకపోతే, లెట్స్ ఫోకస్ ఆన్ మీ.
లెట్స్ సే నేను డాడీకి చెప్పిస్తాను నాకు మీ థియేటర్ బిజినెస్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. లెట్స్ సే నేను ఆయనకి ఈ విషయం చెప్పిన తర్వాత ఆయనకి మల్టిపుల్ కార్డియాక్ అటాక్స్ వస్తేను, అప్పుడు నేనేం చేయగలను? దాట్స్ ద బెస్ట్ పార్ట్. నువ్వు తెలుసుకుంటావు గులాటి. లెట్స్ ట్రావెల్ ది వరల్డ్. లెట్స్ బి నో మ్యాట్స్. హనీమూనే జరుపుకుంటూ ఉంటారా? అత్తయ్య గారు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? ఆలోచించలేదు. ఈ దెయ్యం పిల్లతో చెప్పు, ఇలాగే ఆలోచిస్తుంటే నాలానే తయారవుతుందని. డోంట్ బి మీకంత తొందరగా ఉంటే మీరే చేసుకోండి. రూడ్. నేనైతే 3 సార్లు డివోర్స్ తీసుకున్నాను. తలరాత బాలేకపోతే ఏం చేస్తాం? తలరాత తప్పు కాదు, మనుషులదే తప్పు. తప్పుడు మనుషులతోనే కదా మజా వస్తుంది. సిగరెట్ పెట్టి మీద వార్నింగ్ రాసి ఉంటుంది, మనుషుల మీద కాదు. అయినా మనం స్మోక్ చేయడం మానేయంగా. వా, మీ ఇద్దరు తలరాత మీద అంత నమ్మకం ఉంటే మండపం వేసే ఉంది, వెళ్ళి కూర్చోండి. అదిగో ఆయిషా గారు కూడా వచ్చేసారు. ఇప్పటికీ మీ అమ్మ చాలా అందంగా ఉంది. ఇప్పటికీ మీ అమ్మని చూసిన జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. ఇదిగోండి వచ్చేసింది సూపర్ స్టార్. ఇప్పుడు కూడా హీరోయిన్ అనుకుంటుంది తనకు తాను. అతన్ని చూడు. పిచ్చి వెదవలు. ఈ రోజు కూడా అందం తగ్గలేదు. హాయ్ ఆంటీ. ఐ లవ్ యువర్ సారీ. బట్ ఆలియా ఎక్కడుంది? ఏదో పిచ్చి పని చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎక్కడో. ఎందుకింత తొందర యాల్? కాంట్ యు స్మెల్ ఇట్? ఈ మెహందీ చండాలమైన వాసనతో నా తల తిరిగిపోతుంది. ఈ అమ్మాయిలు ఆ పేడ రాసుకుని ఎంత ఆనందంగా ఉన్నారో. దర్ యాక్చువల్లీ హై ఆన్ దిస్ షిట్. ఒకప్పటి కాలంలో అమ్మాయి చేతులకి గోరింటాకు లేకపోయినట్లయితే అబ్బాయిలు వాళ్ళని ఎత్తుకు వెళ్ళిపోయేవారు. ఇది పేడ కాదు, ఇది సుమంగళి అని గుర్తింపు. ఏమనుకుంటున్నా? ఎత్తుకొని వెళ్ళిపోమంటావా? ఎవరైనా ఆపుతున్నారా? చెవన్ ప్రాష్ పట్నా? You've got competition. ఈ అమ్మాయి నాకు మాత్రమే సొంతం. కళ్ళు కొంచెం కిందకి దించుకో, నీకు వదినవుతుంది. వదినైతే వెళ్ళిపోయింది. కోర్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. పెళ్లిని సర్కస్లా మార్చేశారు. అదిగో ఇంకో వస్తువు వేశారు. దుకాణంలా ఉంది. నవ్వుతుంది కదా? నవ్వుతోందా? జనాలు కోమాలో కూడా నవ్వుతారు. ఇడియట్. ఇట్ డజంట్ మీన్ దే హ్యాపీ. షీ స్మైలింగ్. ఎందుకంటే ఎవరికి తెలియదు జై తన చేపట్టుకున్నాడని. ఈరోజు వాళ్ళిద్దరి జీవితంలో ముఖ్యమైన రోజు. ఈ ముఖ్యమైన రోజు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకిక్కడెవరూ ఇంపార్టెంట్ లేరు. నేను తినడానికి వచ్చాను. అంకల్స్ ఏమో ఫ్రీగా విస్కీ తాగడానికి వచ్చారు. ఆ ఆంటీలు సీరియస్ మిస్ అవుతున్నారు. Stupid. ఇక్కడ చెల్లి పెళ్లి రిపీట్ టెలికాస్ట్ ఏమీ అవ్వదు. ఇంకా ఆనందం ఎప్పుడు పెరుగుతుందంటే దాన్ని పంచినప్పుడే. ఆ డైలాగ్ మళ్ళీ చెప్పు. ఆనందం ఎప్పుడు పెరుగుతుందంటే అది అందరికి పంచినప్పుడు. आवारा नदी चलते वो खुल के सनसनाती सनन सनन और वो है झील सा खामोशियों की एक तरंग लिए तरंग रिश्ता ये कैसा चलती रेत पाओ का रिश्ता ये कैसा झिलमिल धूप छाओ का बोलो अधूरे तुम अधूरे हम बिन तुम्हारे ओ अधूरे तुम अधूरे हम बिन तुम्हारे ఐ లవ్ యూ జిలాతో. హలో బేబీ. అరే మళ్ళీ కదవా? మళ్ళీ దెబ్బలు తింటావా? సారీ బేబీ. కిస్ మీ బేబీ. సారీ బేబీ. కిస్ మీ బేబీ. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బాయ్ బాయ్. చావటానికి చాలా మార్గాలు ఉన్నాయి యాల్. సో లెట్స్ ట్రై దిస్ నా. కలిసి చనిపోదాం.
मुट्ठियों में बादलों को लेके वो निचोड़ दे, वो रात की चुप्पी में शोर नट खट छोड़ दे, मुट्ठियों में बादलों को लेके वो निचोड़ दे, वो रात की चुप्पी में शोर नटखट छोड़ दे। बेबाक है बिंदास है उसे जिंदगी की प्यास है, पास है पर दूरियां मखमली मजबूरियां। మీరందరూ అత్తాకోడలు సీరియల్లో ఉంటారా? దట్స్ ద సైన్ ఆఫ్ రెస్పెక్ట్ డయల్. మనసుతో పలుకుతారు. అయితే నేను పెద్దవాళ్ళందరి కాళ్ళు మొక్కాలి కదా. నమస్తే బాబాయ్ గారు. చల్లగా ఉండు తల్లి, దేవుడి దేవుళ్ళ త్వరగా మీ పెళ్లి కావాలి. హ్యాపీ దివాలి మాన్సింగ్ గారు. కాళ్ళకి నమస్కారం పెట్టుకో. నేనెవరు ఫోర్స్ చేస్తున్నారు? నేను చేస్తాను, ఎందుకంటే మా అమ్మ నాన్నకు అది ఇష్టం. దానివల్ల నేను ఆనందంగా ఉంటాను. నువ్వు ఎప్పుడైనా ఎవరు సంతోషం కోసం? స్పాండిలైటిస్ వచ్చిందా నీకు? స్కోప్ లేదు. ఐ మీన్ వాట్స్ రాంగ్ విత్ ఆల్ ఆఫ్ యూ? బ్రో ఒక సిగరెట్ ఇవ్వు. సారీయా, అందరు నార్మల్ మనుషులే, నీలా కూల్ గా ఉండలేరు కదా. అందరు స్మోకింగ్ ఎందుకు చేస్తుంటారంటే ఇట్స్ సో రిబేలియస్. దాట్స్ ఇట్. ఆల్ స్క్రూ యు గులాటి. సూపర్ ఐడియా. मन के कमरों में वो खोले खुशबुओं की शीशियाँ, वो साहिलों पे ढूंढता है इश्क वाली सी पिया। వాడు నాతో ఫ్లర్ట్ చేయడం లేదు. Yes, he was. Trust me, I'm a guy. You're just jealous. You're blind. What? అరే ఒక అమ్మాయి అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కేవలం స్నేహితులు, ఎప్పటికీ కారు. ఓకే, సో వి బ్రేకప్. మన ఇద్దరం స్నేహితుల్లా ఉండలేం. లేదు, ఉండలేము. గాడ్ నో, చాలా ఓల్డ్ ఫ్యాషన్, ఇంకా ఫిల్మీ, ఆల్మోస్ట్ You're an షోవినిస్టిక్. ఐ కాంట్ బిలీవ్ ఐఎమ్ విత్ యూ. I'm sexy. रिश्ता ये कैसा जलती रेत पाओ का, रिश्ता ये कैसा झिलमिल धूप छाओ का, बोलो अधूरे तुम अधूरे हम बिन तुम्हारे, ओ अधूरे तुम अधूरे हम बिन तुम्हारे, ओ अधूरे तुम अधूरे हम बिन तुम्हारे। నేనే షారుఖ్ ఖాన్. నీ నోటి నుంచి చాలా విచిత్రమైన మాటలు వస్తాయి. ఇంత భయంకరమైన మాట నీ నోటి నుంచి ఇంతవరకు వినలేదు. నేను నా లైఫ్లో జరిగే ప్రతి సీన్లో స్టార్ని. ఓకే, ఒకవేళ యాక్టర్ కాకపోయింటే ఏం చేసేదానివి? అలా ఆంటీ దగ్గర అరే అన్నీ మారిపోతాయి జుల్లాటి. గులాటు. వాట్స్ యువర్ నేమ్? సునీత. సునీత. నా దగ్గర మంచి సెక్స్ బాంబ్ ప్లాన్ ఉంది సునీత. నేను నీకు ఇప్పుడే చెప్పను, మత్తు తెగిపోతుంది. ఓ గాడ్, యు హావ్ ఎ ప్లాన్? సునీత, యూర్ సో క్యూట్. వాట్? నువ్వు చిరాగ్గా ఉన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉంటావంటే, ఎంత క్యూట్ గా ఉంటావంటే, ఓ గాడ్, ఐ హావ్ ఎ ప్లాన్. ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే. నువ్వు నా స్టార్ట్ సునీత. నువ్వన్నీ చూసుకోగలుగుతావు. నువ్వు దాన్ని అలసుగా తీసుకుంటావు. అలా అనకు నువ్వు. యు నో ఐఎమ్ నాన్ సెన్స్ పర్సన్. అర్థం చేసుకో సునీత. ఎందుకు? నేనెందుకు అర్థం చేసుకోవాలి? గొడవ ఎవరు పడతారు? నేను. స్టూపిడ్ ఎవరు? నేనే. ఇంపల్సివ్ ఎవరు? నేనే జడ్జి గారు, నేనే. అయితే నేనెందుకు అర్థం చేసుకోవాలి?
పెద్దవాళ్ళెవరు? నువ్వు. మెచ్యూర్ ఎవరు? నువ్వు. అండర్స్టాండింగ్ ఎవరు? నువ్వు. సెన్సిబుల్ ఎవరు? నువ్వు. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ సునీత. అంతా నువ్వే చూసుకోవాలి. ఒకవేళ నువ్వు నన్ను వదిలేస్తే యు కంప్లీట్ మీ. షారుఖ్ ప్లీజ్. నేను గాలిపటాన్ని, నువ్వు నా దారానివి. దారం. నేను ఎగురుతూ ఉంటాను, నువ్వు దారాన్ని వదులుతూ ఉండు. ఒకవేళ గాల్లో ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు వెంటనే నన్ను వెనక్కి లాగేస్తావు. మరి దారం తెగిపోతేను? అలా అనద్దు నువ్వు. నీ దారం మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి చెప్పు, నీ దారాన్ని గట్టిగా చేయమని. దారం తెగిపోకూడదు, దారం నేను తెగిపోకూడదు. వాళ్ళతో మాట్లాడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎందుకంటే నేను చాలా ఎగురుతాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఐ నో. నీకు తెలుసా, నేను ఒక ఎగిరే పావురాన్ని. నువ్వెగరబోయే పావురానివి. ఐ నో సేమ్ థింగ్. కానీ నువ్వు నాతో ఉంటావు కదా, తెగిపోకుండా చూసుకుంటావు కదా. అరే సేనా. సునీత, వెర్ ఆర్ యూ టేకింగ్ మీ? టు బెడ్. నేను ఎగిరిపోనివ్వను. ఐ ప్రామిస్. హలో. ఆయిషా క్లాసికల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసింది. ఎంత మెలోడ్రామా అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వాలి. ఓ యాల్, కొంచెం ప్రశాంతంగా ఉండు. ఏమీ అర్థం కావట్లేదు. పొద్దు నుంచి సెంటిమెంటల్ మాటలు మాట్లాడి నా బుర్ర పాడు చేసింది. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది ఆఫీస్. ఒకవేళ మా అమ్మ కాకుండా ఉంటే నేను ఆ ఇల్లు వదిలేసేదాన్ని. షట్ అప్. దిస్ ఇస్ అన్ ఆఫీస్. ఇట్స్ అ లో యాక్చువల్లీ. ఏమైంది? గుడ్ న్యూస్, నాకు అడ్మిషన్ దొరికేసింది. బ్యాడ్ న్యూస్, ఆయిషా నేను గోల్డ్ కోస్ట్ వెళ్ళడానికి వద్దంది. ఓహో. ఏంటి, ఒక్క నిమిషం. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నావా? ఆబ్వియస్లీ నాట్. వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఆయిషా వెళ్ళనివ్వట్లేదు. నువ్వు ఎప్పుడు అప్లై చేసావు? 3 నెలల ముందు. ఇట్ వాస్ అ లాంగ్ షాట్ యా. నేను అనుకోలేదు అడ్మిషన్ దొరుకుతుందని. ఇంకా అనుకున్నాను మీ ఇద్దరికి తర్వాత ఎయిర్పోర్ట్ చెప్పచ్చు. నుంచా? అభయ్, ఇప్పటికే చిరాగ్గా ఉన్నా నేను. నువ్వు సెంటిగా ఫీల్ అవ్వకు ప్లీజ్. ఐ డోంట్ నీడ్ 2 మదర్స్. నేను సెంటి అవుతున్నానా? ఇది 1 సంవత్సరం కోర్స్. నువ్వు వేరే దేశంలో 1 సంవత్సరానికి కోర్స్ చేయడానికి వెళ్తున్నావంటే అది కూడా ఎవరికి చెప్పకుండా. ఇది నీకు గుడ్ న్యూసా? యూర్ అన్బిలీవబుల్. యు నో వాట్, ఇలాంటి రియాక్షన్ వస్తుందని నేను నీకు చెప్పలేదు. ఇది నువ్వు నీ ప్లాన్ కాదు, నీ డిసిజన్ చెప్తున్నావు. ఇది నీకు అంత అవసరం అయితే ఇది నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? అరే మీరు ఎందుకు ఇంత ఇమోషనల్ గా ఫీల్ అవుతున్నారు? జిలాటో, మీరు అర్థం చేసుకోండి. నాకు ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. నేను అనుకున్నాను సర్ప్రైజ్ చేద్దామని. నేను అనుకోలేదు నా మాస్ కామ్ చేయడం ఇంత ప్రాబ్లం అవుతుందని. ఇంకా నేను నాకు కూడా ప్రాబ్లం అవ్వకూడదనేగా. ఐ నో, ఐఎమ్ సారీ. I knew you would freak out and I freak out ఎందుకంటే I'm always competing with your list and plans. నేను నీ లైఫ్ లో ఎక్కడ ఫిట్ అవుతాను ఆలియా? నువ్వు నీ లైఫ్ లోనే ఎక్కడ ఫిట్ అవుతున్నావు? ఏం చేస్తావో అది నీకు ఇష్టం లేదు. ఏం కావాలనుకుంటున్నావో అది నీకు తెలీదు. ఇంకా నువ్వు నాకు ఇది చెప్తున్నావా నా డ్రీమ్స్ నేను ఎలా ఫాలో చేయాలని? You're doing it again ఆలియా. నా తప్పు చూపించే ముందు నువ్వేం తప్పు చేసావో అది ఆలోచించుకో. ఫర్ ఎ చేంజ్. I am trying to. నువ్వు ఫోకస్ గురించి మాట్లాడుకున్నావు అంటే నేను ఇలా తయారేదాన్ని కాదు. నువ్వు మీ నాన్న ఆఫీస్ లో ఒక బోరింగ్ ఉద్యోగం చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. అది నీకు నచ్చుతోంది. Where is the fire, అభయ్? ఇప్పుడు నీకేం కావాలి? నాకేమీ తెలీదు. ఇంకా నేను నిజం చెప్పడానికి భయపడను. అండ్ లైక్ యూ, నీ ప్రతి ప్రాబ్లం కి అబద్ధమే సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే నువ్వు నిజాన్ని వినలేవు అభయ్. యు ఆర్ టూ డామ్ స్కేర్డ్. రామియాల్. ఫైన్. యు డోంట్ హ్యావ్ ఎ లైఫ్. ఐ యామ్ యువర్ లైఫ్. నీ జీవితం డిస్టర్బ్ అవ్వకూడదు. ఇంకా నా జీవితం ఎలా పోయినా పర్వాలేదు. నీకు నా మీద ప్రేమ లేదు, అలవాటైపోయాను. యూర్ యాక్చువల్లీ డిఫెండింగ్ దిస్ హాల్. అబద్ధం చెప్పి ఇంకా నాతో అంటున్నావు నా ప్రాబ్లం అని, నీపై ప్రేమ లేదని. యూర్ పెథెటిక్. అండ్ యూర్ డిల్యూషనల్. నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కదా. నువ్వు ఇదే అనుకుంటున్నావు నేను ఆయిషా అంటే ఏ ప్రాబ్లం చేయకూడదని. టు హెల్ విత్ అవర్ ఫీలింగ్స్. వాట్ అబౌట్ మై ఫీలింగ్స్? యూ డోంట్ హ్యావ్ ఎనీ. నువ్వు ఒక సెల్ఫిష్ ప్రోగ్రామ్ రోబోట్వి. ఇద్దరు మనుషులతో నువ్వు కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు. మాస్ కమ్యూనికేషన్ చేయడానికి వెళ్తున్నావు. నీ ప్రాబ్లం ఏంటంటే తనకి అంబిషన్స్ లేవని, సంతోషంగా ఉండడని, ఇంకా ఫోకస్ చేయడని.
ఇంకా తన ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఓవర్ అంబిషియస్ అని ప్రతి దానిపై ఫోకస్ చేస్తావని తనని పక్కన పెట్టి. నీకోటి చెప్పనా? ఐ సీ హిస్ పాయింట్. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, నిజంగా పర్ఫెక్ట్ జోడీ మీది. ఇంత క్యాజువల్గా నువ్వు స్టూపిడ్ జోక్స్ వేస్తున్నావు. ఎందుకంటే నీకు తెలుసు అతను ఎంత కమిటెడో అని. ప్రపంచం తలకిందులైనా హీ విల్ స్టిల్ లవ్ యూ. అండ్ ఐ నీడ్ సమ్ స్పేస్ ఫ్రమ్ దట్ లవ్. చాలా బాగుంది. మీ నాన్న కూడా ఇలాగే అనేవారు. ఓ ప్లీజ్, డాడ్ చీటెడ్ ఆన్ యూ మా. మరి నువ్వేం చేసావుట? అబద్ధం చెప్పింది ఎప్పటిలాగానే. కానీ ఎందుకని? ఒక సంవత్సరం కోర్స్. ఆపు ఇంకా ఈ ఏడుపులు. ఒకవేళ అబద్ధం చెప్పిందనుకో నీకు చెప్తుందా ఏంటి? దెయ్యం పిల్లే, కానీ తన కాళ్ళ మీద నిలబడాలనుకుంటోంది. జరగనివ్వు. ఏమైంది? దీనికోసం ఎంత టెన్షన్? 14 మందికి బిర్యానీ వండాల్సిన అవసరం ఏమొచ్చింది? అత ఆలియా ఒక ఇండిపెండెంట్, అడ్వెంచరస్, ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుంది. అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హర్. కానీ ఈ విషయమే తన లైఫ్ నుంచి నన్ను బయటకు తోసేస్తుంది. తను దానికి ఒప్పుకుంటుంది. బట్ వాట్స్ రాంగ్ విత్ దట్? నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లివ్ ఆన్ మై ఓన్ ఫ్రీ యాజ్ అ బ్లడీ బర్డ్. నీ స్వేచ్ఛను ఎవరు లాక్కుంటున్నారు? తను వెళ్ళినా వెళ్ళకపోయినా, ఒకవేళ వెళ్ళాలని అనుకున్నా కూడా ఒక మాట అయితే ఖచ్చితంగా. ఆర్ యూ బ్రేకింగ్ అప్ విత్ హిమ్? తను యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటోంది. ఆ యూనివర్సిటీలో చాలా పాపులర్ కోర్స్ యాక్టింగే. ఐఎమ్ షూర్ యూ నోటీస్ దాట్. ఇది కేవలం ఒక సాకు అంతే, జస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఆలియా 6 సంవత్సరాలున్నప్పుడు అప్పుడు తన టీచర్ని కన్విన్స్ చేసి వచ్చింది తను తన హోంవర్క్ని చేయలేదని. ఎందుకంటే తన యాక్ట్రెస్ అమ్మ తనకి టిఫిన్ ప్యాక్ చేయలేదని. ఇంకా ఆలియాకి తన పనులన్నీ తనే చేసుకోవాల్సి వస్తుందని. ఇంకా ఇవన్నీ కేవలం హోంవర్క్ చేయకూడదని మాత్రమే. అండ్ యు నో వాట్? ఒకవేళ నేనే ఆలియా టీచర్ ప్లేస్లో ఉండుంటే ఐ వుడ్ హావ్ బాట్ దట్ స్టోరీ యాజ్ వెల్. ఆలియా ఇస్ దాట్ గుడ్. ఇంకా ఈ చిన్న చిన్న నాటకాలు ఇవన్నీ కూడా రిహర్సలే యాక్ట్రెస్ అవ్వడానికి. షీ థింక్ ఇట్స్ గ్రేట్ ఫన్. ఆస్ట్రేలియా వెళ్ళి తను అక్కడ ఏం చేస్తుంది ఎవరికి తెలుసు? ఆలియా ఆ ప్రపంచం యొక్క అసలైన నిజమైన రూపాన్ని చూడలేదు. ఏదైతే నేను చూశానో ఐ వాజ్ మ్యారీడ్ టు ఇట్. ఆంటీ, ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరూ ఆలియా డాడ్ లాగా ఉండరు. ఆమె తప్పులు చేస్తుంది, తనే సరిదిద్దుకుంటుంది. మరి మీ అమ్మాయి ఎలా నేర్చుకుంటుంది చెప్పండి? దుమ్ము పైన కాదు, లోపల ఉంది. దాన్ని అలాగే వదిలేయండి. ఆ దుమ్మే వాటిని స్పెషల్గా మారుస్తుంది.
ఆంటీది ఒక కండిషన్ ఉంది. ఓన్లీ మాస్ కామ్, నో యాక్టింగ్. ఐ లవ్ యూ. యాల్, మా డాడ్ ఆఫీస్లో ఒక బోరింగ్ జాబ్ చేస్తున్నాను, కానీ నన్ను నేను మోసం చేసుకోను. ఐ నో, ఐఎమ్ సారీ. కానీ నువ్వు ఐ నో, నన్ను నేను కోల్పోవాలనుకోవడం లేదు. అప్పుడప్పుడు రిస్క్ తీసుకో గులాటి. యు ఆర్ ద స్మార్టెస్ట్ గాయ్ ఐ నో. ఇంత నేర్చుకుని అక్కడ నువ్వు ఉన్నావుగా రిస్క్ టేకర్. యువర్ ఈవెన్ రిస్కింగ్ అస్. పిచ్చోడివా నువ్వు? ఏంటి రిస్క్? నిన్నటి రికార్డ్ బ్రేకింగ్ ఫైట్ తర్వాత కూడా మనం ఉన్నాం, అవునా కదా? 1 year బ్రేక్ తీసుకున్నంత మాత్రం ఏమీ అవ్వదు. ఈ బ్రేక్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఈడియట్ లాగా మాట్లాడకు. 1 సంవత్సరం విడిగా ఉంటే ఖచ్చితంగా బ్రేక్ ఉంటుంది కదా. యాల్, ఇది ఒక రిలేషన్షిప్, ఇదేం జాబ్ కాదు క్యాజువల్ లీవ్ తీసుకోవడానికి. ఆర్ యు బ్రేకింగ్ అప్ విత్ మీ? అరే లేదు సెంటిసింగ్, ఇది కాంప్లికేట్ చేయకు. ఇది బ్రేక్ అప్ కాదు, ఇట్స్ జస్ట్ అ లిటిల్ బ్రేక్. వాట్ డస్ అ లిటిల్ బ్రేక్ మీన్ యాల్? అంటే బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. నీకు తెలుసా ఈ లిటిల్ బ్రేక్ ఏమవుతుందో? లేదు, కానీ నాకు ఇది మాత్రం బాగా తెలుసు. మనిద్దరికీ ఇది చాలా అవసరం. వి నీడ్ టు ఫైండ్ అవర్ సెల్వ్స్ యార్. మనల్ని మనం వెతుకుతూ ఒకరినొకరు మర్చిపోకూడదు. నువ్వు ఉన్నావుగా, నువ్వలా జరగనివ్వవుగా. డోంట్ లూజ్ హోప్ గులాటి. ఏం ఆలోచిస్తున్నావు? నేను ట్రేడ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి ప్యాక్ చేయాలి. అబద్ధం చెప్పకు, నాకు తెలుసు నువ్వు ఎవరిని మిస్ అవ్వటం లేదని. అత్తయ్యని కలిసావా? లేదు, 20 సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలో ఉంది. ఆయేషాకి చెల్లెలు, కూల్గానే ఉంటుందిలే. ఆయిషా ముందు నిన్ను స్పాయిల్ చేసింది, ఇప్పుడు రిజెక్ట్ చేసింది. 20 ఏళ్ల ముందే నా దగ్గరికి వచ్చి ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు. ఎందుకు? ఇందులో ఏం ప్రాబ్లం ఉంది? యూ డోంట్ లైక్ ట్యూస్డేస్? నో బాయ్స్, నో లేట్ నైట్స్, ఇంకా 11 దాటిన తర్వాత నో ఫోన్ కాల్స్. ఏంటి? సుస్సుకి వెళ్ళాలి. వెళ్ళాలా ఆపేసుకోనా? నిన్నంటుంది నీ షార్ట్స్ చాలా చిన్నగా ఉన్నాయి, మార్చేయి. అరే ఆయేషా కూడా ఎప్పుడు చెప్పలేదు నాకు ఇలా. అయినా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? థ్యాంక్ యూ. ఇక్కడ పిల్లలందరూ నిన్నే అడుగుతున్నారు. ఓ, డోంట్ బి సిలీ. అన్నట్టు
ఒకవేళ నేను పిన్నిని చంపేస్తే బాడీ ఎక్కడ రాయాలి? ఆల్ ప్లీజ్, ఈ టాపిక్ నుంచి చేంజ్ చేసి ఇంకా దీని గురించి మాట్లాడుకుందామా? యా బట్ ఐ హావ్ టు లివ్ విత్ హర్ గులాటి. జిలాటో గెస్ వాట్? మీ పిన్ని బిగిని వేసుకొని క్యాంపస్ మధ్యలో డాన్స్ చేస్తుంది. నేను తన గురించి మాట్లాడడం లేదు. గులాటి నువ్వెంత ఇరిటేటింగ్ అంటే పిన్నిని కూడా మించిపోతున్నావు. ఓ గాడ్, మళ్ళీ అత్త గురించా? సరే అయితే మనం అత్త గురించి మాట్లాడుకుందాం. ज़्यादा नज़दीकियों में दूरियों के होते हैं इशारे. हाँ, लहरों को चखना ना मीठे नहीं पानी है ये खारे. मेरे पास तुम ना आना अच्छा है टिमटिमाना, वरना आग में होगा जलते जाना. है जिद्दी ये बड़ी मजबूरियां भी, दूरियां भी है जरूरी, भी है जरूरी. హాయ్, ఐఎమ్ రిషబ్. హాయ్ ఆలియా. యు ఆర్ రియల్లీ గుడ్ టుడే. థ్యాంక్ యూ. ఓ గాడ్, గాట్ టు గో గైస్. 10 అవుతోంది. ఫోన్ చేయొచ్చు కదా. ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ హర్. షీ జస్ట్ వాక్డ్ ఇన్. ఆయిషా నా మేనకోడల్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకున్నా, నా పరువు తీసుకోవడానికి కాదు. ఇది ఆస్ట్రేలియా కదా అని ఏం చేసినా చెల్లదు. పెద్దవాళ్ళని గౌరవించడం కొంచెం కూడా తెలీదు. దీన్ని సర్వైవల్ అంటారు గులాటి. అరే సో వాట్, ఇది ఇండియా కాదు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఒక బెంచ్ ఉంది. సౌండ్స్ రియల్లీ అడ్వెంచరస్. ఓ హే లుక్, మెల్బోర్న్లో డాడీకి ఒక పార్ట్నర్ ఉన్నారు. డిక్టేటర్షిప్ నుంచి బయటపడి ఖురానా రూల్ బుక్ లో ఇరుక్కోమంటున్నావు. యు నో వాట్, దీనికంటే మంచిది నేను ఇంటికి రావచ్చు. ప్రపంచం చూడాల్సిన అవసరం ఏముంది నాకు? ఐల్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ప్రపంచంలో వేరే కోర్సులను ఎవరు చేస్తారు? స్విట్జర్లాండ్లో కూడా కోర్సు ఉంది, స్నో మేనేజ్మెంట్ పై. స్క్రూ యూ గులాటి. 2.5 నెలల నుంచి మనం గొడవ పడుతున్నాం. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ షిట్. నేను గొడవ పడాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ యూ. గులాటి, కొన్ని రోజులు మాట్లాడుకోవద్దు మనం. దానివల్ల ఏం ప్రయోజనం మ్యాల్? ఒకరికొకరు గొంతు వినకపోతే ఇంకా మన దగ్గర మిగిలేదేంటి? లేదు గులాటి, ఇట్ విల్ మేక్ us stronger. సరే అయితే ఇది కూడా చేసి చూద్దాం. బట్ యువర్ అ నాన్ సెన్స్ పర్సన్. Bye, sweetie. I love you, sweetie. అరే, పేదరికం అర్థమవుతోంది. $200 per month నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఐఎమ్ స్క్రూడ్ మ్యాన్. యు నో వాట్, ఐ హ్యావ్ బెటర్ ఐడియా. నేను ఎక్కడైతే ఉంటానో నువ్వు అక్కడ అడ్వాన్స్ పే చేయి. $600 per 6 months. Will be sorted. What? Yes. That's awesome. Thank you. Did you leave this pink toothbrush in my bathroom? What? I did. Ah, good. Last night was sensational. తెలుసులే, చాలా మంది చెప్పారు. Yes, this is yours. That's the way. Don't call. I'll call you or maybe not. Would you have the two fill outside? No. నేను ఇక్కడికి No one gives a shit who you are. Get out.
ఎక్స్క్యూజ్ మీ What? Are you dumb and deaf? I said nobody gives a shit. She needs to take a shit. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే లేదా ఈ రోజు నాకు మూడ్ లేదు. అయితే నీ ఒక్క జీతం నిమిషం. కట్ చేసేస్తాను. నువ్వు నీ పెద్దనే జీతం కట్ చేయలేవు. కట్ చేయగలను అండ్ చేస్తాను. షాక్ నాది, జీతం నేను ఇస్తున్నాను. డోంట్ మేక్ మీ వూప్ యువర్ యాస్ సైరస్. నువ్వేనా సైరస్? ఇది నీ ఇల్లా? ఓ వావ్, మిస్ ఇండియాకి బుర్ర పని చేస్తుందా? షీఈ్ నాట్ యువర్ టైప్. అండ్ నువ్వు దాన్ని తలుపు అంటారు. అందులోంచి లెఫ్ట్ రైట్ అనుకుంటూ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ Or we can do something else with them. దిస్ ఇస్ అ హోమ్, నాట్ అ ఫ్రీకింగ్ మోటెల్, సాయ్. Thanks. That was really ugly. ఫ్రీక్స్ నేను ఆలియా రిషబ్ ఇక్కడ పంపించా. ముందే ఎందుకు చెప్పలేదు? Rishabh finally got himself a hot We date. were ఐ యామ్ expecting నాట్ you. రిషబ్స్ బేబ్. Okay, sorry about all the confusion, but rent తెచ్చావా? $600. Are you single? వాట్? ఇక్కడ ఉండాలంటే you have to learn to ignore him. Can I get a hold of that part? Oh, ఢిల్లీలో డీటీసీ బస్ లో నీలాంటి పోరంబోకుల్ని 2 నిమిషాల్లో సరిచేసా. సో చిల్. nice. Yes. What's a Poramboku? Oh, by the way, I'm Nadia. హాయ్. Feels so good. Can you spank me while you have it? ఇది మా ఇల్లు. దిస్ ఇస్ ద బీచ్ బెంచ్. ఇది మా బీచ్ షాక్. ఇక్కడ సర్ఫ్ బోర్డ్స్ రెంట్కి ఇస్తాం. సైరస్, The bar. ఎక్కడైతే నా రియల్ టాలెంట్ పనికి వస్తుందో. Nadia likes cozy play. ఇంకా ఇది నీ రూమ్. నీకేదైనా అవసరం ఉంటే నాకు మాత్రం చెప్పండి. जरूरी है ये दूरियां, जरूरी है ये दूरियां. చూపించు. నచ్చకపోతే చెప్పే ఆంటీ అంకుల్ కి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని. కాదే, నీకు వాళ్ళ గురించి తెలీదు. ఇట్స్ ఈజియర్ టు గెట్ మ్యారీడ్. No, it's easier to get late. Come on, you losers, let's party. పదండి. Hey girls, come on. Yay. Come on. Cheers. Wow. Hey. ఎలా ఉన్నావు? 30 రోజులు ఇంకా 30 గంటలు అయ్యాయి. నాకు వినపడలేదు. ఒక్క నిమిషం. గుడ్ గోయింగ్. ఐ వుడ్ లవ్ టు, బట్ నీ వెనక ఏంటా గొడవ? ఎవరు లేరు. ఇట్స్ సైరస్. ఇట్స్ నాట్. ఎనీవేస్, ఐ మీన్ సచ్ అన్ అమేజింగ్ ప్లేస్. నువ్వు నా గది చూడాల్సిందే. ఇట్ హాస్ అ బీచ్ వ్యూ. ఇంకా ఇది మొత్తం ప్రైవేట్ ఐలాండ్. ఇంకా $600 కి. యాక్చువల్ దట్స్ చీప్ రైట్? అది సూపర్ చీప్. 1-2 కాదు, 6 నెలల కోసం. $600 for 6 months? Sounds too good to be true, Ayel. నీకెంత అనుమానం జిలాటో? Guys, serious. ఎందుకు అందరూ అరుస్తున్నారు అయల్? ఎలాంటి పార్టీ ఇది? ఇట్స్ సో క్రేజీ. యు హావ్ నో ఐడియా. 2 రోజుల నుంచి పార్టీ చేసుకుంటున్నావు. ఇది రిషబ్ ఫేర్వెల్ పార్టీ. ఎవ్రీబడీ ఆర్ డాన్సింగ్. నా గురించి వదిలే, నీ సంగతి చెప్పు. నేను బాగానే ఉన్నాను. సేమ్ సెట్ సేమ్ డే. హూజ్ రిషబ్? అ సెక్సీ స్టార్ట్. హ్యాపీ? మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఉంటాం. లాల్, 1 నెల నుంచి నీ గొంతు వినలేదు. అన్నీ మారిపోయాయి. నీ కొత్త స్నేహితులు కలిశారు. Let's get naked. ఎవరికి ఆ క్లోత్స్ నచ్చట్లేదు? కొత్త
చోటు, కొత్త స్నేహితులు. ఇట్స్ న్యాచురల్ గులాటి. డోంట్ అస్యూమ్ ఏదైతే నీ కళ్ళ ముందు లేదో అది తప్పని అనుకోకు, ఓకే? యు నో వాట్, నేను గొడవ పడాలనుకోవట్లేదు. నన్ను నీ జీవితంలో నుంచి నెట్టేసి ఇప్పుడు అంటున్నావా నేను నిన్ను అర్థం చేసుకోవాలని? వాట్ ద హెల్ యూ డూయింగ్ యాల్? వై ఆర్ యూ ఫైటింగ్ విత్ మీ? ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్. హలో షిట్. ఇలా అయితే ఎటువంటి సొల్యూషన్ దొరకదు, ఎందుకంటే నేను మీకు సమయం లేదు. మీకు సమయం లేదు. I just need a break. సాయంత్రం 6 అయిందా? What the hell? Thank God ఏం జరగలేదు. Oh, what a beautiful. Hello, congratulations. ఎందుకు? On finally getting some action. What? అరే, look at that dude. రిషబ్ కంటే పెద్ద మీసాలు తనకి. No, come on. Why do you think తను ఎందుకు తీసుకొచ్చాడు? For some love. అరే, come on. He just wanted a piece of heaven before he spent the rest of his life in hell. You son of a bitch, get up! నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నేను నిన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. You will never be able to have sex ever. Asshole! అరే కొంచెం నా మాట విను. Shut up! అరే ఉండరా. నువ్వు అసలు ఎలా ఆలోచించావు నిన్ను? నేను నిన్ను చంపేస్తాను రా. అరే అసలు ఏమైంది? గులాటి, రేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? Look cute, so I let him in. What? Did you touch her? He's your అరే boyfriend. లేదురా బాబు. అబే stop it. Come on, fucking harder. Did you touch her? నాకేం గుర్తులేదురా బాబు. What? చెప్పరా నీకేం గుర్తులేదా? అక్కడ ఏం జరగలేదు గుర్తుంచుకోవడానికి. ఆలియా, Coward. వీడేం చేశాడు? గులాటి, ఏం జరగలేదు. Are you mad? What you I saying? knew something was wrong. అరే వాడు నన్నేంటి ఏ అమ్మాయి ముట్టుకోలేదు ఇంకా. గులాటి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు రికార్డింగ్ చేయడం ఆపు. వీడు రికార్డింగ్ నాతో రా. అరే, this is so going on YouTube, yaar. ఇంత త్వరగా ఎలా వచ్చావు ఇక్కడికి? ఈ రోజు పొద్దునేగా మాట్లాడాం. నిన్న ఉదయం మాట్లాడుకున్నా మేల్. 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేశాను. తాగి ఎవడో ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు లైన్ లో ఉన్నావని బట్ చెప్పాడు. ఐ టోల్డ్ యూ టు బ్యాక్ ఆఫ్. మాటికి ఫోన్ చేయడానికి ఏంటి అవసరం? నువ్వు ఈ బ్రేక్ తో డీల్ ఎందుకు చేయలేకపోతున్నావు? బ్రేక్ అంటే అర్థం ఇది కాదు. నువ్వెందుకు ప్రతిసారి బ్రేక్ అని దాని మాట్లాడుతుంటావు? She's dumped you. నేను అనుకున్నా నువ్వు ఇన్సెక్యూర్ గా ఉండవని. నువ్వు నాకు సహాయం చేయకు, నా ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడుకు, నాకు ఫోన్ నీకు చేయకు. ప్రతి దాంతో ప్రాబ్లమేనా? యువర్ ఓన్లీ రెస్పాన్స్ ఇస్ ఫియర్. నువ్వే మాతో చేస్తున్నావు వేల్. ఆశా ఆంటీకి 2 రోజుల తర్వాత తెలిసింది నువ్వు ఆంటీ ఇంట్లో లేవని. షీ సో ఫ్రీక్డ్ అవుట్. ఆయిషాని ఇందులోకి లాగద్దు. చెప్పు నేను ఇక్కడికి పారిపోయి రాలేదని. నేను తనతో చెప్తూ ఉంటాను, తను నిన్ను నమ్ముతుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి అభయ్ వచ్చావో డోంట్ స్టార్ట్. నువ్వు వచ్చావు బికాజ్ యూ హ్యావ్ ఇష్యూస్. వి హ్యావ్ ఇష్యూస్ యాల్. నీ డ్రీమ్స్ కోసం గుడ్డిగా వెళ్తున్నావు. నేను నీ ప్రాబ్లమ్స్ తో డీల్ చేయాలనుకోవడం లేదు అభి. దిస్ ఇస్ ఇట్. నువ్వు మన ప్రాబ్లమ్స్ తో డీల్ చేయాలనుకోవడం లేదా? నువ్వు బ్రేక్ తీసుకోవడం లేదు, పారిపోతున్నావు. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. యూ డోంట్ మీన్ దట్. I do. I can't do this anymore. అంతేనా? ప్రాబ్లం వచ్చిందని తీసి పడేస్తున్నావు, తొందరగా ఫిక్స్ అయ్యావు. ఇది చేయటం నీకు చాలా తేలిక కదా? ఇది చాలా కాంప్లికేటెడ్ గా మారింది. దీనికి మించి నాకు ఇంకేం అర్థం కావట్లేదు. ఇది కాంప్లికేటెడ్ కాదు, ఇది నీకు ఇన్కన్వీనియంట్. నీకు ఇది వద్దు కదా? సరే అయితే, కానీ నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. Just let it go, Abhay. నువ్వు చిటికేసినంత మాత్రాన ఇది ముగిసిపోదు. బంధం అనేది కలిసి ఉంటేనే బలంగా ఉంటుంది. నీ ఆలోచనలు మారాయి కానీ నావి కావు. వి విల్ ఫిక్స్ దిస్. నీ బుర్ర పాడైపోయింది. ఎప్పటి వరకు ఇది సరికాదో దీన్ని చాలా శ్రద్ధగా విను, ఎందుకంటే నేను ప్రతి పదాన్ని నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. ఐఎమ్ స్టేయింగ్ రైట్ హియర్. నీ బుర్ర పాడైపోయింది అభయ్. అండ్ వాట్ డు యు మీన్ హియర్? నువ్వు ఎక్కడ ఉంటావు? You stay here, dude. వాట్? I like you. రియలీ? నాట్స్, నేను ఇక్కడికి ముందుగా వచ్చాను. నేను ముందు అడ్వాన్స్ రెంట్ కూడా పే చేశాను. Not no, man like sort of way. I just like you. Yeah, right. నువ్వు చెప్పినంత మాత్రాన ఎక్కడికి వెళ్ళిపోడు. సో జస్ట్ చిల్. ఓయ్, నీ ఫ్లైట్ ఎప్పుడు? రేపు. సరే అయితే వీ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఈ రాత్రి ఎయిర్పోర్ట్ లోనే గడుపు. ఓకే? అరే కానీ వాట్? అడ్వాన్స్ రెంట్ 6 months? I know. I'm Abhay.
నాడియా. And I'm the retard. నో 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 1 సెకండ్. నువ్వు నేను ఒకే ఇంట్లో ఉండలేం. ఎందుకదు? Because- నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కదా. యు నో వాట్, యూర్ రైట్. నీకు ఇక్కడ ఉండాలని ఉంది కదా, ఉండు. బట్ వీఆర్ త్రూ. నా వస్తువులు తర్వాత తీసుకుంటాను. మీ అధిక బరువును తగ్గించుకోండి, శరీరాన్ని ఆకర్షణీయంగా చేసుకోండి. ఫోన్ తీయండి, ఇంకా ఇప్పుడే ఆర్డర్ చేయండి. టెలిమాల్ కమ్ హోమ్ జాగర్. మీ వ్యూవర్స్ అందరూ Either you're తెలుసుకోవాల్సింది really ఏంటంటే, stupid అధిక or బరువు you're వల్ల really అనారోగ్య blind. పాలయ్యే అవకాశాలు కూడా గులాటీ, ఉన్నాయి. నువ్వు కాబట్టి ఇక్కడేం దీన్ని మీరు చేస్తున్నావు? వాడి, మీరు ఆకర్షణీయంగా అవ్వండి, బరువు తగ్గించుకోండి, ఒకరోజు ఒక అమ్మాయికి ప్రామిస్ ఆరోగ్యంగా చేశాను. అవ్వండి. మీ ఏం బరువు జరిగినా సరే సమస్య కానే కాదు. బంధాన్ని ఇప్పుడే మీరు తెగిపోనివ్వనని. టెలిమాల్ కి కాల్ చేయండి. మీ సమస్యలన్నీ తగ్గించుకోండి. ఇంకా అందంగా ఆకర్షణీయంగా తయారవ్వండి. నేను నా ప్రామిస్ ఇంకా నిలబెట్టుకుంటా. ఆలోచన ఎందుకు? అధిక బరువుకు చెప్పండి బాయ్ బాయ్. ఇక దీన్ని మీరు ఉపయోగించండి. ఆధునిక టెక్నిక్ తో మేము మళ్ళీ కలుస్తాము ఒక చిన్న బ్రేక్ తర్వాత. అప్పుడే లేచేసావేంటి? వాట్స్ ద టైం దేర్? ఉదయం 8 అయ్యింది. దాట్స్ ఫనీ. ఇక్కడ కూడా अजब लहर है मेरी पड़ोसी, shit. अजब से छींटे अजब इशारे, अजब लहर है मेरी पड़ोसी, अजब से छींटे अजब इशारे, है जिंदगी के जब से रंग ढंग, अजब सी धुन में मुझे पुकारे, है जिंदगी के जब से रंग ढंग, अजब सी धुन में मुझे पुकारे, अजब लहर है मेरी पड़ोसी, अजब से छींटे अजब इशारे. Shit. I'm sorry. ఇట్స్ ఓకే. మనం టిఫిన్ చేద్దామా? క్రెడిట్ కార్డ్ సరిగ్గా కొట్టేస్తున్నావా? నీకేనా పిచ్చి పట్టిందా? ఇట్స్ నాట్ వర్త్ ఇట్ డూడ్. అది కూడా ఒక అమ్మాయి కోసం. Go on, Abhay, just do it. అరే దీని మాటలు వినుకు. షీ డజంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ లవ్. True, I believe in respect. Screw love. Well done, my child. Sare mai. లాస్ట్ వన్. Unbelievable. ये प्यास कैसी के पानियों को करीब से बस मैं बहते देखूं, और अपने ख्वाबों के संग सच को बड़े सुकून से मैं रहते देखूं, अजब झरोके से खुल गए हैं अजब सी खिड़की, अजब नजारे, अजब लहर है. అరే స్వీట్ అయితే ఏం చేయను? పాయసం చేసుకోమంటావా? ఐషా 2 నెలల నుంచి ఇదే నాటకం జరుగుతుంది. బ్రేకింగ్ అప్ విత్ హిమ్ ఇస్ ఈజీ. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉందండి. తను కొంచెం కోపంగా ఉంది, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పోట్లాడకుండా సీ ఈచ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే కదా నేను చేస్తున్నాను. అరే నేను కూడా ఇదే చెప్తున్నాను కదా ఐషా. స్టాప్ yelling ఆలియా. ఐఎమ్ నాట్ yelling. అర్థం ఐఎమ్ చేసుకోవడానికి ట్రైయింగ్ టు మేక్ హిమ్ సీ. ప్రయత్నిస్తున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ ఐ డోంట్ నో వాట్ హీ Don't వాంట్స్. worry. ఏం నాకు కావాలో నాకు చెప్తాను. అర్థం కా అభయ్, గెట్ ఆఫ్ ద ఫోన్. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అభయ్? ఆయిషాకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? షీ ఇస్ మై మామ్. మా అమ్మ, నా ఇల్లు, నా లైఫ్, నా గదిలో కూడా దూరిపోయాను. హలో, వాట్ యు డూయింగ్ హియర్? ఐఎమ్ టేకింగ్ అ రిస్క్. బట్ ఐ థాట్ బ్రేకప్ తర్వాత అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ లా ఉండరు కదా. కరెక్ట్, కానీ ఇది కేవలం నీకు మాత్రమే బ్రేకప్. నా కోసమైతే అ ఇది ఛాలెంజ్. ఇది నాతో ఎందుకు జరుగుతోంది? నేను మనకి పుట్టబోయే పిల్లల పేర్లు కూడా ఆలోచించుకున్నాను. Babies. నాన్ సెన్స్. నాకు తెలుసు వరల్డ్ పాపులేషన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నీ భుజాలపైన ఉందని. మనం చెట్టుని నాటుదాం. ఇంకా ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు. నువ్వు నీ సీక్రెట్ లైఫ్ కోసం. సో నీ స్క్రిప్ట్ని మర్చిపోకు. డోంట్.
పిల్లలకి ఇంకా చెట్లకి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. निशान कल के जो रेत पे थे उन्हें समंदर ने पी लिया है और एक झोंके ने बांसुरी से गुजर के लम्हों को जी लिया है. जब सी बारिश ये हो रही है बरस रहे हैं ये चांद तारे जब लहर है मेरी पड़ोसी अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे. ఇదిగో ఈ నెల రెంట్. నీ మొహం చూసుకున్నావా? యాక్చువల్లీ నో. యు లుక్ లైక్ క్రాప్. డాడ్స్ నువ్వు నాకేం చెప్పినా నాకేం తను feel నిన్ను అనిపించదు. ప్రేమించటం లేదు. రౌండ్ 1 to Nats. అయితే మనం వాళ్ళని ఎప్పటి వరకు ప్రేమించాలంటే వాళ్ళు తిరిగి ప్రేమించే వరకు. ఓ లేదు నాట్స్, నువ్వైతే అబ్బాయిని పెళ్లి చేసుకోలేవు. యు నో నాట్స్ బాయ్ ఫ్రెండ్ చీటెడ్ ఆన్ హర్. ఇంకా తర్వాత నాట్స్ సాయ్ బట్ అవుట్. Nats, come on. జస్ట్ గో గెట్ సమ్ రియల్ క్లోత్స్. బ్రో షీ రియల్లీ లైక్స్ యూ. నాడియా డబ్బులు ఎప్పుడు వాపస్ ఇవ్వదు. షీ లవ్స్ హర్. ఆ డెడ్ పేరెంట్స్ మనీ. అందులో నేను సగం ఎప్పుడు పార్ట్. అవుతావంటే ఈ బియర్ క్యాన్స్ నుంచి బయటికి వచ్చినప్పుడు. So how long you guys are together for? 10 years. 10 years, one girl, disgusting. अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे है जिंदगी के जब से रंग ढंग अजब सी धुन में मुझे पुकारे. अजब सी धन में मुझे पुकारे. अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे अजब लहर है मेरी पड़ोसी अजब से छींटे अजब इशारे अजब इशारे. Oh, hit me harder, hit me harder. జావేదన్నా, ఈరోజు ఏం తెచ్చావు తమ్ముడు? మురుకు ముస్లిం ఇంకా పరాఠా. ఎందుకు మా పొట్టతో చెలగాటం ఆడుతున్నావు తమ్ముడు? తినండి. అరే రండి రండి అందరూ రండి. తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకో. హాయ్. హాయ్. టు అకౌంట్. థ్యాంక్ యూ.
హే ఏంటి లెట్స్ వాట్ వన్. షూర్ Want some? No. లాస్ట్ మంత్ అప్పు, ఈ నెల ఇంకా 2 నెలల అడ్వాన్స్ రెంట్. స్లో డౌన్ అంబానీ. థ్యాంక్స్ గైస్. Keep it. What? Enough of this shit, yeah? Who made you the decision make all the rent? ప్రేమ ఈడికా లేదా నీకా? It's business, Sai. షాక్ డిపాజిట్ నేను ఉంచుకుంటాను, మిగతా మీ ఇద్దరిది స్టార్టప్ కాస్ట్. ఎవరిద్దరు? మీ ఇద్దరు. రేపటి నుంచి అక్కడ నీ కిచెన్ ఏరియా, టాలెంట్ నీది, ఇన్వెస్ట్మెంట్ నీది, స్థలం నాది. మేనేజ్ ఇతను చేస్తాడు, ప్రాఫిట్ 3-way స్ప్లిట్. డీల్? I need a beer. సాయి నేను ఇంకోసారి అడగను. Are you in? Yes. Yes. ఎందుకు చేస్తున్నావు? Because she loves money and she hates me. దిస్ ఇస్ నాట్ బిజినెస్ నాట్స్. Well, someone should have a happy ending. Hi. Congratulations. Ali Khan, Yes. Daniel Trent. I'm a casting director on a film. We need an Asian actor. Any good? Auditions have begun, but they're on only for 2 weeks. Congratulations for tonight. Call me. Come on, girl, smile. Are you going to call him? సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే అయల్. Ta-da! How can you forget your own birthday, yaar? Happens in old age. నువ్వే ముసలాడివయ్యావేమో. Ooh, I love it when you talk dirty to me in Telugu. You guys begged me a cake. How sweet. Auntie చేసింది. He's the cook, I'm the manager, that's the deal. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Alia. Happy birthday to you. Oh, come on. Hey! Hey, stop it. Tinu. తినిపించు. Oh. ఇదిగో. Oh. Good night. See you tomorrow. See you. థ్యాంక్స్. నేను నా బర్త్డే మర్చిపోయాను. You're welcome.
ఏమైంది? ఏం లేదు. యాల్, ఏదో జరిగింది. ఏం లేదు. కమాన్. అభయ్, నువ్వు 5 నిమిషాల కోసం అన్నీ మర్చిపోగలవా? మనం ఎప్పుడు డేట్ చేయలేదు, ఎప్పుడు బ్రేకప్ చేసుకోలేదు. నువ్వు అభయ్, నేను ఆలియా, ఫ్రెండ్స్. నో ఎక్స్పెక్టేషన్స్, నో కాంప్లికేషన్స్, ఓకే? ఏమైంది? ఇవాళ ప్లే తర్వాత ఓ కాస్టింగ్ ఏజెంట్ కలిశారు. హిస్ ఆఫర్డ్ మీ అ ఫిల్మ్. ఇట్స్ బిగ్. దట్స్ గ్రేట్. ఓ షిట్. ఐ నో. నీకు తెలుసా ఇలాంటి ఆఫర్ ఏదైనా యాక్టర్ దొరుకుతుందా? ఒకసారి ఈ అవకాశం చేజారిపోతే? నీకు తెలియదు ఏది ముఖ్యమో అని ఆయిషా ఆంటీకి ఇచ్చిన ప్రామిసా లేదా యాక్టింగా? ఐ నో, నేను చెత్త మొహాన్ని. ఎందుకు చేశాను ఆ ప్రామిస్? నేను అనుకున్నాను ప్లే చేస్తున్నానని, ఆయిషాకి ఎప్పటికీ తెలియదని. మంచి ఛాన్స్ అని. నాకేం తెలుసు ఆస్ట్రేలియా వచ్చాక నాకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ వస్తుందని? ఇదైతే సినిమాల్లో కూడా జరగదు కదా. ఏం చేయను? సేనా జిలాటో. నీకేమనిపిస్తే అదే చెయ్యి. అంటే మనుషులకి ప్రేమ ఇంకా ఆనందం వేరు వేరు ఎందుకుంటాయి? నువ్వే కరెక్ట్. యో మై లైఫ్. గులాటి, నేను చెప్పాను కదా 5 నిమిషాలు నన్ను విను. కొద్దిగా ఆగు. నేను ఇన్సెక్యూర్ని. అప్పుడు నేను అనుభూతి చెందలేదు ఎవరైనా వాళ్ళ కళల కోసం ఎంత ఫ్యాషనేట్ అవుతారని. బట్ ఐ అండర్స్టాండ్ నౌ. నేను నీకు ఇంకా నీ కళ్ళకు మధ్య నిలబడ్డాను. ఐ నీడ్ యూ చూస్. దట్స్ నాట్ లవ్. దట్స్ సెల్ఫిష్నెస్. ఆయిషా అంటే అర్థం చేసుకుంటుంది నాలాగానే. నీకైతే అడ్మిషన్ దొరికింది, అయితే మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. లెట్స్ డూ ఇట్ నౌ. లెట్స్ గెట్ అ బియర్. యాక్చువల్లీ ముందు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఈరోజు నీ కళ నిజమైంది గులాటి. మొదటిసారి నువ్వు పనిచేస్తూ ఆనందంగా ఉన్నావు. నీ ప్లేస్ ఎప్పుడూ కడాయి వెనకాలే. జీతంగల్కి చెప్పావా? నేనేమనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఆయన అర్థం చేసుకుంటారు. వంటవాడు. ఐ మిస్డ్ యూ. ఓకే ఫ్రెండ్ ఉన్నాడు కదా నాకు. Here. ఎందుకు కాదు, సముద్రాలు దాటి ఏ పిల్లనైనా ఒప్పించాలనుకుంటే అమ్మాయి కరిగిపోవాల్సిందే. ఇది చాలా లూజ్ గా ఉంది. కిషన్, గెట్ హర్ సమ్ బుక్స్. నువ్వెప్పుడు తిరిగి వస్తున్నావు? తెలియదత్తా, కానీ ఈసారి తిరిగి వస్తే అది ఆలియాతో కలిసే. లేదు నాట్స్, మేమిద్దరం ఫ్రెండ్సే. ఫైనల్ వి ఆర్ అన్కాంప్లికేటెడ్. లవ్, రిలేషన్షిప్స్, హర్ట్ ఇవన్నీ ముసల్తనానికి వదిలేయాలి. ఇట్స్ టూ మచ్. Shut up, Cyrus. You know, actually you're a genius. It's simple, yaar. ప్రేమ కాంప్లికేట్ అవుతుంది, బ్రేకప్ చేసేసుకున్నాం. ఫ్రెండ్ మిస్ అవుతున్నా, సో ఫ్రెండ్షిప్ చేసేసుకున్నా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ. ఇంకా అభయ్ అనుకుంటున్నాడు తను ఒక ఏటీఎం మెషిన్ అని. డిపాజిట్స్ అవ్వకపోయినా విత్డ్రావల్ అవుతూనే ఉంటాయి. ఒకసారి మనసుకి, ఒకసారి మెదడుకి, ఒకసారి టైంకి. యు నో వాట్ ద బెస్ట్ పార్ట్ ఇస్? Machines don't expect anything. You're being sarcastic, right? And this is why you're a genius. I love you. काटे नहीं कटते ये दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात
స్మోకింగ్. అరే గులాటి పెద్దయ్యాక తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఎవరు వదులుకుంటారు దీన్ని? ఏ 10th కి నా గ్రాడ్యుయేషన్ వస్తున్నావు కదా. ఓకే, గుడ్ న్యూస్. నా కొత్త రెస్టారెంట్ మనది. మన కొత్త రెస్టారెంట్ కోసం ఇన్వెస్టర్ దొరికేశారు. బ్యాడ్ న్యూస్, మీటింగ్ 10th ఉంది. గులాటి నాకు తెలుసు నువ్వు కోప్పడతావని, అందుకని నీకు చెప్పలేదు. ఫ్రీక్ అవుట్. నీ ప్లాన్స్ లో నీ ఫ్రెండ్స్ ఉన్నారా అసలు? ఇట్స్ నాట్ ఫేర్ యా. యూస్ టు మేక్ సో మచ్ టైమ్ ఫర్ మీ ఎర్లియర్. ఇట్స్ నాట్ ఫేర్. పచ్చళ్ళు పెట్టుకున్నాను. ఫోన్ పెట్టు, మనీ సేవ్ చేయి. మీరు కూడా గ్రాడ్యుయేషన్కి ఒక్క రోజు ముందు వస్తున్నారు. అబ్బాయికి సైరస్కి మీటింగ్ ఉంది. నాడియా షాక్స్ చూసుకోవాలి. నోబడీ లవ్స్ మీ. కొంచెం ముందే ఎందుకు రాలేదు? నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడేమైంది? ఫోన్లో కాదు, కలిసినప్పుడు చెప్తాను. ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్. నీ బిగ్ ఎప్పట్లాగే బిగ్ బాంబ్ అవుతుంది. నీకు తెలుసు నాకు సర్ప్రైజ్ ఇష్టం ఉండదని. కానీ మా గాట్ టు గో. బాయ్. Nervous? No, not at all. Good, because you can nail it. That's what I'm nervous about. మరి ఇప్పుడు మనం మరో విద్యా సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ క్లాసెస్ 2009. You're all now graduates. So that's it, Aisha. No more courses. నేను చదువంటే విసిగిపోయాను. థ్యాంక్ గాడ్. సరే, ఇప్పుడైనా చెప్పు మరి, ఆ బిగ్ సర్ప్రైజ్ ఏంటి? నిన్నటి నుంచి సస్పెన్స్లోనే ఉంచావు. అది గులాటి. థ్యాంక్ యూ. శాంతికి చెప్పావా? భయం వేస్తుంది నాకు. డోంట్ వరీ, ఏం కాదులే. నీకు తెలుసు కదా ఆయేషా ఎలాంటిదో. తెలుసు. నువ్వు అనుకోవద్దు తను అర్థం చేసుకోదని. హేయ్, నేనున్నాను కదా. ఐల్ చిల్. ఇది ఒక ఆఫర్ మాత్రమే. నువ్వేమైనా కాంట్రాక్ట్ సైన్ చేసావా ఏంటి? ఓ, ఇదేనన్నమాట నీ బిగ్ సర్ప్రైజ్. కాంగ్రాచులేషన్స్ ఆంటీ. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఆనెస్ట్లీ నీ గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువగా ఈ ఆనందమే కనబడుతుంది నాకు. నాకు తెలుసు ఈ బ్రేకప్ ఎక్కువ రోజులు ఉండదని, కానీ ఎలా జరిగింది? ఇదిగో 8 సంవత్సరాలు వెయిట్ చేయొద్దు, తొందరగా పెళ్లి చేసుకోండి. పెళ్ళా? కానీ ఈ పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయిషా, ఈవెన్ అభయ్ మేనేజ్ టు మూవ్ ఆన్. ఆలియా, అభయ్ చెప్పు, మన ఇద్దరం స్నేహితులమని. మేము స్నేహితులమే. జిలాటో, వి జస్ట్ ఫ్రెండ్స్. అయితే నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి ఆ సర్ప్రైజ్? అమ్మా, నేను ప్రామిసెస్, కమిట్మెంట్స్, ఫీలింగ్స్ ఇవన్నీ నువ్వు అసలు పట్టించుకోవు. కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత అడుగుతున్నావా? బాధపడాల్సిన విషయం ఇది కాదు. నువ్వు కలల్ని చూస్తున్నావు. బాధపడాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాళ్ళ నమ్మకం నీ కలలో ఒక ప్రాబ్లం లాంటిది. జనాలు నిన్ను ఎందుకు ప్రేమించడం లేదంటే నువ్వు స్పెషల్ కాబట్టి. అలియా, స్పెషల్ ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది విపరీతంగా ప్రేమిస్తారు నిన్ను. సమ్ టైమ్స్ డిస్పైట్ ద వే యు ఆర్. ఇంకా ఈ రోజు నువ్వు చేసిన ఈ తెలివి తక్కువ పనితో నిన్ను నువ్వు నిరూపించుకున్నావాలి. నేను ఇది అసలు కోరుకోలేదు. నేను కేవలం అన్నీ కోరుకుంటాం, ఇంకా బాధపడకూడదు అనుకుంటాం. ఐఎమ్ సారీ. నేను నిన్ను బాధ పెట్టాలనుకోలేదు. ఎప్పుడైతే మన బ్రేకప్ అయిందో అసలు నేను నమ్మలేకపోయాను ఇలా జరుగుతుందని. నేను నిన్ను నమ్మలేదు. అది నా తప్పే. నువ్వు వెళ్ళొచ్చు కూడా. నువ్వు లక్కీ, నువ్వు చెయ్యొచ్చు. యాక్చువల్లీ బాయ్. గులాటి, నేను వెళ్తున్నాను.
बारिश है ख्यालों में सब धुल जाएगा रोशन रास्ता नया एक खुल जाएगा बह जाएगा तिनका कल का सिलसिला चलो मिल जाएगा और एक हसीन काफिला चलो धूप के मकान सा ये है सफर ढलान सा ये मोड़ मेहरबान सा है ये ओ धूप के मकान सा ये है सफर ढलान सा ये मोड़ मेहरबान सा है ये I'm sorry. And thanks for everything. छत टपकती है कभी एहसास की याद आती है पुरानी प्यास की पर नए नए बादल बरस कर झूमते हैं बूंद की लड़ियों से माथा चूमते हैं भीगने की ये घड़ी है एक नई रुत संग खड़ी है बात छोटी पर बड़ी है धूप के मकान सा ये है सफर ढलान सा ये मोड़ मेहरबान सा है ये मोड़ मेहरबान सा है ये నేను నా కళను ఎంచుకోలేదమ్మా ఆ కళే నన్ను ఎంచుకుంది కానీ దానికోసం నేను మిమ్మల్ని పోగొట్టుకోలేను దానికోసం ముందడుగు వేస్తే అది మీతోనే మీరు నాతో పాటు రావాలనుకోపోతే నేను ఎదురు చూస్తూ ఉంటాను బట్ ఐ వోంట్ డూ దిస్ వితౌట్ యూ డాడ్ లాగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను ఐఎమ్ సో సారీ ఆలియా నీ కలలు తప్పు కాదమ్మా కేవలం నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు అభయ్ నీకు కిచెన్ ఎక్స్పాండ్ చేయడానికి ఎంత డబ్బులు కావాలి వావ్ మనకి ప్రాఫిట్ వచ్చిందా ఏంటి బజ్ ఆఫ్ నైస్ ఇప్పుడు సైరస్ హాలిడేకి వెళ్తాడు ఇంకా ఆ తర్వాత కిచెన్ ఎక్స్పాండ్ అవుతుంది ఓకే ఎవరు ఈ డబ్బులు ముట్టుకోకూడదు మనం కిచెన్ కాదు కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం ఇన్వెస్టర్స్కి రెస్టారెంట్ నచ్చింది పేపర్ వర్క్ రేపు అయిపోతుంది ఆర్ యు సీరియస్ వి గాట్ పార్టీ అంటే దీని అర్థం నేను ఇప్పుడు కాదు సాయ్ నో ఐ హేట్ యు గైస్ Everything is okay? Absolutely. Indian restaurant idea నాదే అసలు. Hey, Sai. Here is my partner. Gilati Gulati. Congratulations man. మొదటి రోజే హౌస్ఫుల్. సూపర్ కదా? No free drinks, okay? హే అభయ్ నైస్ ప్లేస్ థ్యాంక్ యూ అభయ్ నాకు ముందే తెలుసుంటేనా నీలో ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడో నిన్ను ఇంటి నుంచి తరిమేసేవాని తెలుసా ఐఎమ్ సో సారీ డాడీ నేను ఇన్ని సంవత్సరాలు మీతో ఎందుకు చెప్పలేదు అంటే నాకే తెలియదు అదేంటంటే అభయ్ నువ్వేదో నా థియేటర్లో పని చేయాలనేది నా కల అయితే కాదు నా కల ఏంటంటే నువ్వు ఎదగాలని అది నెరవేరింది ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు డబ్బు కూడా సంపాదిస్తున్నావు మరి ఆలియా వద్దు డాడీ ఈ డిస్కషన్ వదిలేయండి
ఈ టాపిక్ ముగిసిపోయింది ప్లీజ్. సరే, వేరే ఇంకేమైనా మాట్లాడుకుందాం. నువ్వు పెళ్ళెందుకు చేసుకోకూడదు? క్యూట్. వచ్చే నెలకి 18 ఏళ్ళు నిండిపోతాయి. నెక్స్ట్ మండే నీ ఫ్లైట్ గోల్డ్ కోస్ట్కి. ఎప్పుడైతే నేను పెద్దయిన తర్వాత తెలుసుకున్నానో అమ్మా నాన్న సరైన వారని, అప్పుడు నా కూతురు నా ఎదురుగానే నించుని నన్ను ప్రశ్నిస్తుంది నేను తప్పని. నాకు అనిపించింది నేను నా తప్పుల నుంచి కాపాడుకుంటున్నానని. కానీ నేను మర్చిపోయాను నువ్వు నాలా కాదు అని. You're much stronger. ఇప్పటికీ డైలాగ్స్ చెప్తున్నారు. యాక్టింగ్ ఎందుకు వదిలేశారు? Go back, Alia. Follow your heart. కమాన్ అత్త, నీకు తెలుసు కదా నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదని. టైం వేస్ట్గా నేను వేరే అమ్మాయిని ఎందుకు కలవాలి? ఇదొకటే మార్గం. ముందు చూడు, తర్వాత కాదని చెప్పి. అత్త, ఇస్ ద సీట్ టేకన్? అమ్మాయిని కలుస్తున్నావా? ఇక్కడ చాలా అందమైన అమ్మాయిలతో కలుస్తున్నాను. నేను వెళ్ళా? డోంట్ ఎవర్ కాల్ మీ దాట్. గొంతు వింటుంటే దయ్యం పిల్లలానే ఉంది. బాయ్ అత్త. హే, నమ్మలేకపోతున్నా, రెస్టారెంట్కి 1 సంవత్సరం అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. యా, వాట్ ఎవర్. అన్నీ ఈ శాఖ నుండే మొదలయ్యాయి. థ్యాంక్స్ నాట్స్. అన్నీ మీ వల్లనే జరిగాయి. ఈరోజు కూడా టాక్సీ స్టాండ్ బయట ఇప్పటికీ కూడా సైరస్ స్పీడ్ క్యాండిడేట్ పడి ఉన్నాడు. లెక్క సరిపోయింది. నోబడీ ఓస్ ఎనీవన్ ఎనీథింగ్. A toast to Cyrus. ఎవడి లైఫ్లో అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఈ రెస్టారెంట్ నా జీవితంలో మొదటి, ఇంకా సొంతమైంది. కరెక్ట్, నాకు సొంతమైన మైల్ స్టోన్. వెల్ డన్ సైరస్. Cheers. వాట్స్ మీన్ సొంతమైనదంటే? నాకు సొంతం కావాల్సింది. సర్ప్రైజ్! షీఈస్ షూటింగ్ అ ఫిల్మ్ హియర్. ఐషా ఆంటీ ఒప్పుకుంది. ఏ భాగం అయితే ముగిసిపోయిందో. ఒక్క నిమిషం. బ్రేకప్ తర్వాత ఒక్క డేట్కినా వెళ్ళావా? లేదు కదా. ఇది కూడా ముగిసిపోలేదు ఇంకా. హాయ్. హే,
నేను నాట్స్తో చెప్పాను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇట్స్ ఫైన్. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. చూడు, దీన్ని ఇక్కడే క్లోజ్ చేద్దాం. ఐ డోంట్ లైక్ బీయింగ్ వియర్డ్. నేను చెప్పాలనుకుంటున్నాను. Al, it's fine. నన్ను చెప్పనివ్వు. నేనేం Al, చెప్పాలనుకుంటున్నాను? chill. I'm glad you're here. గులాటి, నన్ను చెప్పని. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. నీకు ఇప్పుడు ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి? 2.5. గోల్డ్ కోస్ట్లో 2, ఇంకొకటి నాన్నగారి థియేటర్లో. వావ్. అయితే ఫైనల్గా ఆయన చెప్పేశావు. హీ మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. గడిచిన సంవత్సరంలో ఎంత బిజీ అంటే 13 నెలల 10 రోజులు. నీ తెలివితేటలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నాకు అన్నీ గుర్తున్నాయి. రియలీ? యూనో, నేను ఫ్లైట్లో ఆలోచిస్తున్నా. మనం మొదటిసారి క్లాస్లో కలుసుకున్నప్పుడు థియేటర్లో అప్పుడు ఎవరనుకున్నారు డీడీఎల్జీ చూస్తూ మనం ముద్దు పెట్టుకుంటామని? కుచ్ కుచ్ హోతా హై. తర్వాత 8 ఏళ్ళు డేట్ చేసుకుంటామని? ఓన్లీ 10 సంవత్సరాలు. సర్లే, హాయిగా గడిచిన కాలాన్ని వేస్ట్ చేసుకున్నాం. మనం కుచ్ కుచ్ హోతా హై చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 3సారి చూస్తున్నాం. మన ఇద్దరం డైలాగులు గుర్తు చేసుకున్నాం. నువ్వు వాటిని ఫీల్తో చెప్పేదానివి. షారుఖ్ ఖాన్ డైలాగ్స్ పూర్తి అయ్యేవే కాదు, నీలో షారుఖ్ ఖాన్ యాక్టింగ్ భయంకరంగా మారుతూ ఉండేది. ఓ గాడ్, అప్పుడు నాకు తలనొప్పి ఇంకా పెరిగిపోయేది. అయినా సరే నేను నీతో పాటు డైలాగ్ చెప్పేవాడిని, ఎందుకంటే నీకు తెలియకూడదు నేను ఫిల్మ్ కాదు, నేను చూస్తున్నానని. అండ్ యువర్ పర్ఫ్యూమ్ వాజ్ డ్రైవింగ్ మీ వైల్డ్. మేబీ అందువల్లే హెడేక్ వచ్చేదేమో. అదే లిలీ, నువ్వు నీ మాటల్ని ఆపటం లేదు, అందుకని నేను చెప్పాను వెళ్ళి ఇంకా షారుఖ్ ఖాన్ మూవీ చూద్దామని. ఆ రోజు తెలియదు నీకేమైందో. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు. ఇంకేమన్నావంటే ఎవరూ కూడా జీవితంలో నా కోసం ఇంత బాధని భరించలేదు. లావెండర్. The perfume was lavender. Nice place, Gulati. నువ్వు ఇక్కడికి రాకపోయింటే ఢిల్లీలోనే నా జీవితం పాడైపోయేదేమో. బయటికి వెళ్ళడానికి ధైర్యం సరిపోయేది కాదు. సో థ్యాంక్ యూ. నేను వెతుక్కుంటూ వచ్చాను, నన్ను నేను తెలుసుకున్నాను. డైలాగ్ మళ్ళీ చెప్పు. Seeing anyone? ఎస్, మిస్టర్ కుంజరు కూతురు, మిస్టర్ అగర్వాల్ యొక్క న్యూయార్క్ మేనకోడలు, మిస్సెస్ శ్రీవాస్తవ్ యొక్క దగ్గర మేనకోడలు ప్రీతి, ప్రీతి గైనకాలజిస్ట్ పక్కింట్లో ఉన్న పిన్ని కూతురు హూ ఇస్ ఆల్సో అ గైనకాలజిస్ట్, అండ్ మిస్టర్ వంశీ యొక్క 2 కూతుళ్ళు. డోంట్ ఆస్క్ ఆల్. ప్రీతి శ్రీమంతానికి ఇండియా వెళ్తున్నాను. అందరూ తోడేళ్ళ నాపై పడిపోతారు పెళ్లి చేసుకోమని. ప్రీతి శ్రీమంతానికా? డోంట్ స్టార్ట్. No. That's great. ఏమైంది? Don't resist it, Gulati. రెసిస్ట్ వాట్? Pelli. Any girl would be lucky to get your love. మరి నువ్వు హ్యాపీయా? నేను సంతోషంగా ఉండటం నేర్చుకున్నాను. ఏదైతే నువ్వు కోరుకున్నావో అది దొరికిందా? Yeah, but breaking things comes easily to me, Gulati. నేను అమ్మని కూడా కోల్పోయేదాన్ని. ఎంతో ప్రయత్నించాను ఆమెలా మారడానికి, కానీ నాన్నగారి కూతుర్నయ్యాను. I even broke us. Maybe I'm not meant for love.
నేను నీ ప్రాబ్లమ్స్తో డీల్ చేయాలనుకోవట్లేదు. దిస్ ఇస్ ఇట్. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. ఆయిషా, అభయ్ ఇప్పుడు నా ఇష్యూ కానే కాదు. ఏదైతే మన బ్రేకప్ అయిందో అప్పుడు నేను విడిపోవడానికి సిద్ధంగా లేను. నాకు నమ్మకం లేదు. అది నా తప్పే. డోంట్ రెసిస్ట్ గులాటి. రెసిస్ట్ వాట్? పెళ్ళి. బ్రేకింగ్ థింగ్స్ కమ్స్ ఈజీలీ టు మీ గులాటి. I even broke us. Maybe I'm not meant for love. నేను అనుకున్నాను ప్రేమను అర్థం చేసుకుంటానని. కానీ ఇప్పుడు ఐ డోంట్ నో ఎనీథింగ్. I don't know what love is. గోడపై నుంచి దింపలేకపోతే మనసులో నుంచి ఎలా దింపుతావు? రేపు ఎవరినైనా పెళ్లి నేను చేసుకోవాలనుకో. రెండోసారి ప్రేమించలేను. చూడు, వీళ్ళేమో దేవదాస్ సినిమాని రీమిక్స్ చేసి పిల్లల బుర్రని పూర్తిగా పాడు చేసేసి పడేశారు. నా ప్రేమ నాకు దొరకనే లేదు. నా మొత్తం జీవితం అంతా చీప్ విస్కీ బాటిల్లో ముంచేస్తాను. నథింగ్ సెక్సీ అబౌట్ దట్ గాయ్. అత్తయ్య, నేను నీలా కాదు. దట్స్ ద ప్రాబ్లం. సరే, కానీ ఇక్కడి నుంచి ఎవరైనా దూకారనుకో, ఏమవుతుంది? 2-3 ఫ్రాక్చర్లు, ఇంకా బ్రెయిన్ హెమరేజ్, ఇంకా ఇదే తేడా మన ఇద్దరిలోనూ. నేను 3 సార్లు పెళ్లి చేసుకున్నాను. తల పగిలింది, ఫ్రాక్చర్ కూడా అయింది. ఒకసారైతే బ్రెయిన్ హెమరేజ్ కూడా అయ్యుండేది. కానీ ఇప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి దూకడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? ఎందుకంటే ఎంత బాధ కలిగినా కూడా ఏ విషయంలోనూ నేను ఎప్పుడూ భయపడలేదు. యూ హ్యావ్ టు బీ ఫియర్లెస్ అభయ్. లేదంటే నువ్వు వేరే వాళ్ళ పెళ్లిలో వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉండిపోతావు. ప్రేమ నీ లోపలే ఉంది కన్నా. దాన్ని మనసు లోపల ప్యాక్ చేయకుండా బయటికి తీసుకునిరా. దాని పని దాన్ని చెయ్యని. ఇలాంటి చిన్న చిన్న అపాయాల వల్ల ఏమీ కాదు. ఇంతే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే నువ్వు మొదటిసారి ఎందుకు ప్రేమించావు? నువ్వు అందరినీ కోరుకుంటావు, అనుకుంటావు ఎవరిని బాధ పెట్టద్దని. డాడ్. What? Have you lost it? సాయి, కీప్ ఇట్ డౌన్. షూటింగ్ నడుస్తోంది. And what about me and our business? Investors తో 2 రెస్టారెంట్ల కోసం మనం మాట్లాడుతున్నాం. You know, I can't believe I'm the responsible one here. I get to behave like this, not you. అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. వాట్? వావ్. What do you mean? సంతోషంగా ఉండాలంటే Wow. వాడు పెళ్లి చేసుకుంటున్నాడు రా. You know, నీ కోసం నిన్న నా పోర్షే కొనుక్కోలేదు. Yeah, whatever. Congratulations. Loser. తను ఫస్ట్ నీతో చెప్పాడా? He didn't even call me. And you're upset about that? నేనే తనకి చెప్పాను పెళ్లి చేసుకోమని, కానీ తను నాకే చెప్పలేదు. ఎందుకు వాడు ఆన్సర్ చేయట్లేదు? Chicks are weird. Dude, ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే చాలా గట్టిగా ఎవరినైనా కొట్టేలా ఉండాలి. దట్స్ నాట్ అభయ్ స్టైల్. సాయి తన గురించి మాట్లాడుతున్నాడు. I can't believe గులాటి పెళ్లి చేసుకుంటున్నాడా? ఇంకా చెప్పలేదు కూడా. ఎందుకు? పెళ్ళే కదా చేసుకుంటున్నాడు. ప్రాబ్లం ఏంటి? ఆయిషా చెప్పలేదు కూడా. చెప్పలేదంటే హీ మస్ట్ బి బిజీ. ఎందుకు, ఏమైంది?
ఇప్పుడు చింతించే లాభం ఏంటి? నాకెందుకు బాధగా ఉంది? ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఒక ఫోన్ చేస్తే బాగుంటుంది. But you broke up with him. So he's moved on. యా బట్ నాట్ టు అనదర్ ప్లానెట్ నా. ఏంటిది? Are you all right? ఎస్. Are you sure? ఆర్ యు డెఫ్? No, just rich and single. లిసన్, ఐఎమ్ ఫైన్. ఓకే. No, you're in love with Abhay. Ladies and gentlemen, the flight from Gold Coast to Delhi is now ready for boarding. ఇంకక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఐ డోంట్ నో. You broke up with him. ఐ నో. నీకు అనిపిస్తుందా కొంచెం? ఐ డోంట్ నో. Isn't it a little too late? నో. మేబీ. ఐ డోంట్ నో. జస్ట్ షట్ అప్ యా. The chicks are weird. ఆలియా, ప్లీజ్ రిలాక్స్. తను ఫోన్ ఎత్తట్లేదు. ఆబ్వియస్లీ హీస్ గెటింగ్ మ్యారీడ్ టుడే. వన్ సెకండ్. ఇంటి నంబర్ ట్రై చేశారా? ఓహో, ఎంత లూజ్ గా ఉందో. ఇది బ్లౌజా లేక బనియనా? నాకైతే చాలా ఎక్కువ అయిపోయింది. ఆంటీ బటర్ స్కాచ్. అరే బాబు, లైటింగ్స్ బాగా తక్కువగా అక్కయ్య, ఉన్నాయి. మొత్తం 3000 పెట్టాను నేను. అయితే ఇంకో 3000 పెట్టొచ్చు కదా. నువ్వు తయారైనా? సార్ బయట అసలు ప్లేసే లేదు కదా. అరే నా తల మీద పెట్టరా నాయన. ఈ పాటికి హనీమూన్ సీట్ కూడా బుక్ చేసుకుని ఉంటాడు. గోల్. హాయ్ ఆలియా. అరే ఈవిడ అభయ్ ఎక్స్ కదా. నోరు మూసుకో. అరే ఆలియా. అంకుల్, అభయ్ ఎక్కడున్నాడు? బహుశా మేడం మీద. అరే వచ్చేసింది. అభయ్ ఎక్కడున్నాడు? సంతోషాల చివరి క్షణాల్ని లెక్క పెట్టుకుంటున్నాడు. ఆలియా. అరే నువ్వేం చేస్తున్నావు? ఐ లుక్ ఎట్ దిస్. నేను మీతో ఏం చెప్పాను? ఇది అంతగా మెరవట్లేదు సార్. ఇది మెరుపు కాదు, ట్యూబ్ లైట్ లో ఉంది. వదలండి తిని. కానీ మేడం పెళ్లి కదా. చెప్పానా వదలమని? లేకపోతే ఈ కత్తెరతో పొడి చేస్తాను. అభయ్, జస్ట్ లిసన్. ఐ లుక్ లైక్ మిస్, లుక్ లైక్ షర్ట్. So do I. Al? అభయ్ గులాటి, ఐ లవ్ యూ. ఈ ఉంగరం మీ నాన్నమ్మ నీకు తన కోడల కోసం ఇచ్చారు. ఏళ్ల వరకు దీనిపైన నా పేరు రాసుంది. చాలా కష్టపడి అవన్నీ పాడు చేసుకున్నాను. With a little help from you. But anyways, that's a minor technicality. You were lost, I was immature. Anyway, the point is, నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అమ్మాయి సెన్సిటివ్, ఇంటెలిజెంట్, మెచ్యూర్ పర్సన్ అయి ఉంటుంది. షీ హ్యాస్ టు బి. అందుకే నేను పెళ్లి చేసుకుంటోంది. ఇంకా నేను ఒక ఇమ్మెచ్యూర్ పిచ్చిదాన్ని. ఐ హ్యావ్ టు బి ఫర్ లూజింగ్ యూ. కానీ నేను నిన్నెప్పుడు ప్రేమించేదాన్ని, ఎప్పటికీ ప్రేమిస్తాను. ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా నీకెవరైతే తెలీదో. బట్ ఎనీవే, ద పాయింట్ ఇస్, ఒక్క క్షణం కోసం నీకు అనిపిస్తుంటే ఇప్పుడు కూడా నీ దగ్గర చాయిస్ ఉందని, అయితే ప్లీజ్ చూస్ మీ. ప్లీజ్. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయితో కలిసి 20 సార్లు మిస్టర్ ఇండియా చూడలేదు. తనకు అసలు తెలియదు నువ్వు బాత్రూంలో ఎంత చెత్తగా పాటలు పాడతావో. నువ్వు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసే పిల్లల పేర్లు కూడా నీకు తెలుసు. ఈవెన్ దో దే థింక్ యువర్ నేమ్ ఇస్ అభయ్. ఇంకా ఇవి కాక నా దగ్గర ఇంకేం రీజన్ లేదు. I've made up my mind, Al. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా, నా మీద బదులు తీర్చుకుంటున్నావా? మనం 10 సంవత్సరాలు కలుసున్నాం. దానికి ముందు ఫ్రెండ్స్ కూడా. For 10 years. ఎగ్జాక్ట్లీ. రియలీ? నేను ఒక పిచ్చిదానిలాగా ప్రవర్తించాను కాబట్టి నువ్వు ఎవరినైనా ర్యాండమ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? She's not random. ఆఫ్ కోర్స్ షీ ఇస్. ఎవరి అమ్మాయి? ఆలియా, నన్నే పెళ్లి చేసుకుంటున్నావా? అది మిస్టేక్. నో, లుక్, ఇట్ సేస్ ఆలియా. Al. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు కారణం అవసరం లేదు. నేను నీకు ప్రామిస్ చేశాను. నువ్వెంతైనా తెలివి లేని దానివి, పిచ్చిదానివి, నువ్వు బుద్ధి లేని దానిలా తింగరి పనులు చేస్తున్నా సరే
నేను నీ చేతిని వదిలేయను. ఎవరైతే భయపడకుండా ఆపేవారో, రిస్క్ తీసుకునేవారు, ఎవరైతే తన లైఫ్లో ప్రతి సీన్లో స్టార్, తను ఈరోజు ఇలా ఎందుకు భయపడుతుంది? నువ్వు భయపడకుండా ఉండాలి యాల్. నువ్వు ఓడిపోకూడదు. యు మేడ్ అ స్ట్రాంగర్. నువ్వు మీ నాన్నలా కాదు. అలా అయితే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండవు. యు ఆర్ మీట్ ఫర్ లవ్. బై ద వే, థ్రెడ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్డ్ రిజగ్నేషన్ ఇచ్చేశారు. ఇద్దరం కలిసి ఎగిరిపోదామా? అందరు నేలపైనే ఉంటారుగా. Are you sure, Abhay? Yes, Al. 18 years and 9 months. For the love of God, yes. అయితే మనం పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం? ఎక్సలెంట్ పాయింట్. ఇంకా ఎలాగైనా ఆల్రెడీ మేము పెళ్ళైన వాళ్ళమే కదా. ఎవరైనా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటే పెళ్ళి అయిపోయినట్టే కదా. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? Exactly. Now here's a perfectly good thing. Love. Now let's destroy it piece by piece. ఒకవేళ పెళ్లి కాకపోతే జనాలు ఏమనుకుంటారు? జస్ట్ ఒక కాగితం ముక్క కోసం. అది ఏం చెప్పబోతుందో మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. మన హనీమూన్ టైంని నేను షాక్లో వంట చేస్తూనే గడపలేను. See, true love. మన ఇద్దరి మధ్య ఏముందో అది పాపం కాదు. అయితే ప్లీజ్ మన పిల్లల్ని ఇలాంటి పేర్లతో పిలవద్దు. What? మన Hang పిల్లలకి on. ఎలాంటి ప్రాబ్లం కాకూడదు. Exactly. మనం కుక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం. ఎందుకు చేయలేదు? I hate you. It's all your fault. I'll breathe in, breathe out. సరేనా? I hate you. You know, I love you. I hate this guy. Who the hell are you doing here? ఆయన మన డాక్టర్. Don't touch me. ఇలా అయితే డెలివరీ ఎలా నేను నీ అవుతుంది? గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఈమెను తీసుకెళ్ళండి. Let's do it again now. నాకు తెలుసు నువ్వు ట్రోమాలో ఉన్నావు యాల్. What shit? ట్రామా అయితే నేను భరించాను. సారా, మమ్మీ నిన్ను వదిలేస్తుంది ఇప్పుడు. ఎలాగైతే నువ్వు డాడీని వదిలేసావో అలాగా. వాట్? సారా, మమ్మీ డాడీని ఎంత ప్రేమిస్తుందంటే ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేసింది తనతో ఉండడానికి. బ్రేకప్ అయిన తర్వాత ఇట్ వాస్ జస్ట్ అ లిటిల్ బ్రేక్. లిటిల్ బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి షారుఖ్? ఓ షట్ అప్ సునీత.